మార్కాపురంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి, పెద్దకాకాని, గుంటూరు మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు. ఆపరేషన్ అవసరమైన వారికి ప్రత్యేక బస్సులో ఆసుపత్రి తీసుకెళ్లి ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించి 2 రోజుల అనంతరం తిరిగి స్వగ్రామాలకు చేర్చే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎంతమందికి అవసరమైతే అంతమందికి పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా కంటి పరీక్షలు చేయించుకుని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మెగా వైద్య శిబిరంలో మొత్తం 301 మంది కంటి పరీక్షలు చేయించుకోగా వారిలో 145 మంది త్వరలో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించారు. అదేవిధంగా వారికి ఉచితంగా కళ్ళజోడు కూడా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, శంకర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం తెలుగుదేశం పార్టీ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఇప్పటికే దగ్గర మా 200 పైసలకు మంది జనాలు ఈ పరీక్ష నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా మధ్యాహ్నం సాయంత్రం నాటికి దానికి 350 నుంచి 400 వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఇది ఒక మంచి అవకాశం. శంకర్ నేత్రాలయ కంటి వైద్య శిబిరం వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోమని చెప్పి గత 3-4 రోజులుగా విరివిగా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవడానికి మా మార్కాపురం ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి హాస్పిటల్. ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ద్వారా మనందరి కంటి చూపు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరం కూడా మంచి జరిగేలా చూసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇది తెలిసిన వారు, తెలియని వారికి కూడా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవడం విధంగా చేయవలసిందిగా మనసారా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఉచితంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకుంటే వెనుకబడ్డ మార్కాపురం ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి నిరుపేదలకు ఇది ఎంతో ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం.